2026 కల్లా ఒక ప్రోటోటైప్ హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్‌ని తీసుకురాబోతున్నారంట. దీనిలో అచ్చంగా రియల్‌గా ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటదో ఒక ఆర్టిఫిషియల్ వూంబ్ అనేది మిమిక్ చేస్తది. అంటే ఒక మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆ 9 నెలలు, 9.5 నెలలు ఆ మొత్తం ఆ జెస్టేషన్ పీరియడ్ ఎలా ఉంటదో దాన్ని ఎగ్జాక్ట్‌గా ఆర్టిఫిషియల్ వూంబ్‌తో రోబో రెప్లికేట్ చేయబోతుందన్నమాట. దీనిలో సింథటిక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ లేదా ఇతర న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్స్ కానీ పర్ఫెక్ట్‌గా వాడతారంట. ఫీటల్ డెవలప్‌మెంట్ అంటే గర్భంలో శిశువు డెవలప్‌మెంట్ కోసం దీనిలో ప్రాపర్‌గా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ, న్యూట్రియంట్ డెలివరీ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఉంటదనమాట. అంటే కన్సీవింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు. అంటే పిల్లల్ని కన్సీవ్ అవ్వటం దగ్గర నుంచి అండ్ డెలివరీ చేసేంత వరకు కంప్లీట్‌గా అంట. ఇదొక నెక్స్ట్ జనరేషన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. న్యూయార్క్ పోస్ట్ వాళ్ళ కథనం ప్రకారం ఇది నెక్స్ట్ జనరేషన్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఇది కేవలం రెప్లికేట్ బయాలజీ కాదు. పేరెంట్‌హుడ్‌నే ఇది కంప్లీట్‌గా రెవల్యూషనే చేయబోతుందనమాట. అంటే దీనిలో రకరకాల క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. కానీ కంప్లీట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఒక హ్యూమనాయిడ్ రోబో ప్రెగ్నెన్సీ సిస్టమ్‌లో ఆర్టిఫిషియల్ వూమ్‌ని క్రియేట్ చేసి అంటే కృత్రిమ గర్భాన్ని క్రియేట్ చేసి హ్యూమన్ యూట్రస్ ఎలా ఉంటదో దాన్ని రెప్లికేట్ చేసి దానిలో బిడ్డని పెంచి ఆ గర్భంలో కావాల్సిన న్యూట్రియంట్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, టెంపరేచర్ రెగ్యులేషన్ కావచ్చు. అదేవిధంగా ఆప్టిమల్ ఎన్విరాన్మెంట్ బిడ్డ పెరగటానికి ఆ 9 నెలలు ఆ గర్భంలో ఏదైతే ఆ పరిస్థితులు ఉంటాయో మొత్తం రెప్లికేట్ చేస్తారంట. ఇది కంప్లీట్‌గా ఫర్టిలైజేషన్ దగ్గర నుంచి ఇంప్లాంటేషన్ వరకు ఒక ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీని రెప్లికేట్ చేస్తారంట.